వైఎస్ జగన్ కనీసం మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదన్నారు హోంమంత్రి అనిత. మహిళా ఎమ్మెల్యే, అందులోనూ చెల్లి వరుసైన ప్రశాంత్ రెడ్డిని ప్రసన్నకుమార్ రెడ్డి ఆ స్థాయిలో తిడితే కనీసం జగన్ ఖండించలేదని వ్యాఖ్యానించారు అనిత. సోదరిని ఎలా ట్వీట్ చేయాలో జగన్ నుంచే ప్రసన్నకుమార్ రెడ్డి వంటి వైసీపీ నేతలు నేర్చుకున్నారని విమర్శించారు. ఈ రోజు ప్రసన్నకుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, అతని మీద సుమారుగా 50,000 పైన మెజారిటీతో అక్కడ ప్రశాంతి రెడ్డి గారు గెలిచారు. ఇతని బాధ భరించలేక టీడీపీలోకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లి వరుస అవుతుందట. అంటే చెల్లి వరుస అయ్యే ఆ మహిళ మీద, దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్ట్గా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే, కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి గాని, ప్రసన్న కుమార్ నోట్లోంచి గాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి. నేనేమంటానంటే ముందు ఎంట గెలిచి రచ్చగెలాలి అంటారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఓవరాల్ గా నేర్చుకున్నదంతా జగన్. సీఎం చంద్రబాబును రీకాల్ చేయాలన్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు హోంమంత్రి అనిత. భారీ మెజార్టీతో అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రజా తీర్పును రీకాల్ చేయమంటున్నారా అంటూ ప్రశ్నించారు. రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేస్తాను అంటే అది రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేయటం కాదు, రీకాల్ ప్రజలను చేస్తున్నాడా? ఈ రోజు ప్రజల తీర్పుని చేస్తున్నారు రీకాల్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఆ కాల్ చేయి, ఈ కాల్ చేయి అని చెప్పడం కాదు. ఇప్పటికే మీరు చేసిన పనులు బట్టి 11 సీట్లకు దించేశారు. మీరు ఇలాగే పని చేస్తే కనుక 11 సీట్లు కూడా ఉండకుండా పర్మనెంట్ గా ఇంట్లో కూర్చునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి త్వరలో